ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రా కదిలారా పేరిట టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మొదటిగా కనిగిరిలో రా కదిలిరా సభకు హాజరై వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొన్ని సభలకు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. ఈ క్రమంలో జనవరి 9న వెంకటగిరిలో సభ ఏర్పాటు చేశారు. అయితే అదే రోజు ఉదయం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. ఏపీలో ఓట్ల అవకతవకలు జరుగుతున్నాయంటూ ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. ఈ నేపథ్యంలో వెంకటగిరి సభ వాయిదా పడింది. అదే రోజు మధ్యాహ్నం ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన రా కదిలిరా సభ యాదతకంగా జరగనుంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రా కదిలిరా పేరిట టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మొదటగా కనిగిరిలో రా కదిలిరా సభకు హాజరై వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొన్ని సభలకు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. ఈ క్రమంలో జనవరి 9న వెంకటగిరిలో సభ ఏర్పాటు చేశారు. అయితే అదే రోజు ఉదయం చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. ఏపీలో ఓట్ల అవకతవకలు జరుగుతున్నాయంటూ ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. ఈ నేపథ్యంలో వెంకటగిరి సభ వాయిదా పడింది. అదే రోజు మధ్యాహ్నం ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన రా కదిలిరా సభ యథాతథంగా జరగనుంది. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర ఫోన్ ఇన్లో అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. సంజన, అంటే ఈ నెల 9వ తారీఖున ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో రా కదలిరా సభ జరగాల్సిన నేపథ్యంలో అదే రోజు అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి అంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కలవనున్నారు. అంటే అది కలిశాక తర్వాత మళ్ళీ అంటే ఆలగడ్డలో కూడా సభ అనేది నిర్వహిస్తారని చెప్పి మనకు వచ్చిన పార్టీ నుంచి వచ్చిన అధికారికంగా సమాచారం. అయితే అంటే ఈ నెల 9వ తారీఖు వెంకటగిరి ఆళ్లగడ్డలో కూడా అంటే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో కూడా సభలు నిర్వహించాలని చెప్పేసి కూడా మనకు వచ్చిన పార్టీ నుంచి వచ్చిన సమాచారము. అదే రోజు ఉదయం మొదటగా అంటే ఎలక్షన్ కమిషన్ కలిశాక చంద్రబాబు పవన్ ఇద్దరు కలిశాక తర్వాత వచ్చేసి ఆళ్లగడ్డలో సభ అనేది యథాతథంగా అక్కడ కొనసాగనుంది. ఆ సభకు చంద్రబాబు హాజరు కానున్నారు. అంటే వెంకటగిరి సభ మాత్రమే ప్రస్తుతానికి 9వ తారీఖు జరగాల్సిన సభ వచ్చేసి వాయిదా పడింది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేంద్ర.